ఆస్కార్ అవార్డీతో పాటుగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్గా ప్రతి ఒక్కరూ ఎప్పటికీ చిరస్మరణీయంగా ఎక్కడ చూసినా ఆయన పాటలు వింటూనే ఉంటారు. ఆయన ఏఆర్ రెహమాన్. సో ఏఆర్ రెహమాన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బాలీవుడ్ పైన విరుచుకుపడ్డారు ఏఆర్ రెహమాన్. 8 ఏళ్లుగా బాలీవుడ్ నన్ను వెలేసింది, ఒక్కోసారి ఛాన్స్ ఇచ్చి కూడా వెనక్కి తీసుకున్నారు. బాలీవుడ్ టౌన్లో క్రియేటివిటీ వాళ్ళు తక్కువ, మతపరంగా కూడా నాపై వివక్ష చూపిస్తూ ఉన్నారు. కెరీర్ తొలి రోజుల్లో నుంచే నాపై వివక్ష కొనసాగుతుంది. 2018లో బాలీవుడ్ పవర్ సెంటర్ మారిపోయింది. ఇక అందుకే నాకు అవకాశాలు ఇవ్వడం లేదన్నారు రెహమాన్. ఇక రెహమాన్ కామెంట్స్తో బాలీవుడ్లో పెను దుమారంగా ఈ ఇష్యూ మారింది. ఇక రెహమాన్ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలంటున్నారు బీజేపీ నేతలు. మతం మారడం మూలంగానే నాపైన వివక్ష చూపుతున్నారు. 2018లో నాపై అక్కడ పవర్ సెంటర్ మారిన తర్వాత మరింతగా ఎక్కువైపోయింది. నాకు అవకాశాలు ఇచ్చినట్టుగానే మళ్ళీ లాగేసుకున్నారు. ఒక్కోసారి ఛాన్స్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. నేను మతం మారడంతో నాపై వివక్ష ఇంతలా పెరిగిందనేటువంటి ఈ వ్యాఖ్యలన్నీ కూడా అట్ ది సేమ్ టైం బాలీవుడ్లో క్రియేటివిటీ తక్కువ అనేటువంటి కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇవన్నీ మాట్లాడింది ఒక ప్రైవేట్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు ఏఆర్ రెహమాన్. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలతో బాలీవుడ్లో ఒక పెను దుమారం రేగుతోంది. మరి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా అట్టుడికిపోతోంది. తనకు అవకాశాలు ఇచ్చినట్టుగానే వెనక్కి లాగేసుకున్నారు, నాకు వివక్ష చూపుతున్నారు. తొలి రోజుల్లో నుంచే నాపై వివక్ష కొనసాగుతోంది. 2018లో పవర్ సెంటర్ మారింది, అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయిపోయిందని చెప్పి ఆయన మాట్లాడడం సంచలనంగా మారింది.